హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి 2 జడలు రిబ్బన్లతో ఎలా వేయాలని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు వీడియో పెట్టమని. ఈరోజు అయితే కుదిరిందండి. చిన్నపిల్లలకి అప్పుడే స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి. స్కూల్లోనేమో రిబ్బన్లతో 2 జడలు వేయమని చెప్తున్నారు. పొద్దున్నే లంచ్ బాక్సులు హడావిడిలో పిల్లలకి 2 జడలు వేయటం చిన్నపిల్లలకి అయితే అస్సలు కుదరదండి. వాళ్ళు కదిలిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి కుదరదు. అలాంటి వాళ్ళు ఈజీగా 2 జడలు రిబ్బన్లతో ఎలా వేయాలి, 2 ఒకలాగే ఎలా రావాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా తలలో పేలు అయితే ఉంటాయండి. పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తారు. పేలు చూడటానికి వీలు కుదరదు కాబట్టి ఇలా జడ వేసేటప్పుడే కొద్దిగా పేలు అయితే తీసేసాను. తర్వాత ఇలాగా పాపిడి తీసి 2 జడలు వేయటానికి చక్కగా నూనె రాసి చిక్కు తీసి ఇలా 2 జడలు పాపిడి అయితే కరెక్ట్గా తీసుకోవాలండి. ఇలా చక్కగా ఎక్కడ కూడా చిక్కు చెదరకుండా దువ్వేసుకుని మనకి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటే 2 జడలు ఒకలాగే వస్తాయండి. మనకి అల్లటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే మనం వేసేయచ్చు, కానీ చిన్నపిల్లలకి మాత్రం ఈ 2 జడలు వేయటం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టుగా ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలండి. మనకి పైకి కావాలా కిందకి కావాలా అన్నది చూసుకుని జడలు అయితే పైకి ఉంటేనే బాగుంటాయండి రిబ్బన్తో. చిన్నపిల్లలు కదా, అదే పెద్ద పిల్లలకి అయితే బాగోదు. ఇలా 2 వైపులా ఒకలాగే రావాలి అనుకుంటే కనుక ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి శుభ్రంగా గట్టిగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అల్లేసుకోవటమేనండి. అల్లేసుకుని మనం చివర రిబ్బన్ కట్టేయడం అనమాట. చాలా సింపుల్ అండి. చూడండి, 2 జడలు కూడా ఒకటే సైజులో ఒకలాగే, అంటే పైకి కిందికి కాకుండా ఒకలాగే వస్తాయి అన్నమాట. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని అల్లుకుంటే ఈజీగా అయిపోద్దండి. చూస్తున్నారు కదండి, ఇలా అయితే వేసేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చిన్న పిల్లలకి కూడా ప్రతిరోజు ఇలాగే నూనె రాసి 2 జడలు పైకి వేసి రిబ్బన్లతో కట్టుకుంటే అండి ఈ జుట్టు అనేది పెరుగుతుంది అన్నమాట. ఊడకుండా ఉంటుంది, ప్లస్ జుట్టు కూడా పెరుగుతుంది అన్నమాట. జుట్టు పెరగడానికి ఇది ఒక చిట్కా అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి జుట్టు చెదిరిపోకుండా ఉండాలంటే ఈ జడ అయితే కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా స్కూల్స్లో పిల్లలకి జడ ఇలాగే వేసి పంపించమని చెప్తున్నారండి. 2 జడలు కంపల్సరీ ఉండాలి. మనం రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి పంపకూడదండి. ఇలాగ రిబ్బన్లతోనే వేసి పంపించమంటున్నారు. అది కూడా 2 జడలే ఉండాలి. చిన్నపిల్లలైనా పెద్ద, అంటే 10th వరకు కూడా ఇలాగే వేస్తున్నారండి పిల్లలకి జడలు అయితే. ఈ జడ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇలా పైకి కట్టేసి రిబ్బన్ను గట్టిగా కట్టేసి కుచ్చులు పెట్టేస్తే కనుక సాయంత్రం వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కూడా చెక్కు చెదరకుండా కుర్చీళ్ళు ఊడిపోకుండా గట్టిగా మనం జడ ఎలా వేసామో అలాగే ఉంటుందండి. నీట్గా కూడా ఉంటారనమాట. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జిఎంజి క్రియేషన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.